శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనము గురువారం అస్సలు చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సాంప్రదాయంలో అనేక ఆచారాలు పాటిస్తాము. ప్రతిరోజు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజని చెప్తుంటారు. అందుకే గురువారం దేవగురువు బృహస్పతి విష్ణు భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆయన అనుగ్రహం పొందాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు కొన్ని పనులు చేయడాన్ని నిషిద్ధంగా భావిస్తారు. గురువారం రోజున చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. బృహస్పతి ఆధిపత్యం వహించే గురువారం నాడు మహిళలు తలస్నానం చేయకూడదు. మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం అవుతుందట. అందుకే తలంటు పోసుకోవడం వల్ల కుజుడు బలహీనంగా మారతాడని అంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా భర్త పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొంటారు. గురువారం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన రోజు. ఈ రోజున జుట్టును కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తే ఆయన కోపానికి కారణమవుతారు. ఫలితంగా డబ్బుకి కొరత ఏర్పడుతుంది. వాషింగ్ సబ్బు గురువారం కొనుగోలు చేయరాదు. వీటిని కొనడం వల్ల నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గురువారం నాడు బట్టలు ఉతకడం, ఇంట్లో బూజు దులపడం వంటివి చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందంట. గురువారం నాడు అద్దాలు, కత్తెరలు వంటి పదునైన వస్తువులకు కొనుగోలు చేసినట్లయితే అరిష్టమని మన పండితులు చెప్తున్నారు. ఈ రోజున ఇంటిని తుడవడం కూడా నిషేధించారు. గురువారం ఇంట్లోని చెత్తను పడేయడం మానుకోవాలి. ఈ పనుల కారణంగా గురువారం కాకుండా శనివారం చేస్తే మంచిది. ఇంట్లోని చెత్తని పడేయడం గురువారం కాకుండా శనివారం పడేస్తే మంచిదని పరిగణిస్తారు. గురువారం అరటి పండుని తినకూడదు. గురువారం రోజు అరటి చెట్టును పూజిస్తారు కాబట్టి ఆ రోజు అరటిపండు తినకూడదు. పూజలు, ఉపవాసం ఉండేవారు ఆ రోజు అరటి పండ్లు అస్సలు తినకూడదు. కానీ అరటిపండును మీరు దేవునికి సమర్పించవచ్చు. గురువారం నాడు డబ్బు ఇవ్వడం లేదా డబ్బు తీసుకోవడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై సంపద తగ్గిపోతుంది. వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహార పదార్థాలకు గురువారం దూరంగా ఉండాలి. గురువారం నాడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గురువారం ఏ పనులు చేస్తే అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. గురువారం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయడమైంది. విశ్వాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని నమ్మకం. గురువారం రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. దేవుడి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి యథావిధిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీపధూప నైవేద్యంతో పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు తలపై వేసుకోవాలి. పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు దీపం వెలిగించి అమ్మవారి అష్టోత్తరం చదువుకొని నైవేద్యం సమర్పించినా కూడా చాలా శుభప్రదం. గురువారం రోజున మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని మన శాస్త్రాల్లో చెప్పబడింది. గురువారం లక్ష్మీనారాయణుని తులసీమాలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన గురువారం నాడు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయి. జీవితంలో భగవంతుని అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకునేవారు, అలాగే కష్టాల నుండి విముక్తి పొందాలనుకునేవారు
ఓం నమో భగవతే నారాయణాయ లేదా గాయత్రి మంత్రాన్ని జపించాలి. విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే గురువారం నాడు చేతిలోకి పసుపు అక్షింతలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించి అక్షింతలు మీ తలపై వేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న పనులన్నీ ఆటంకం లేకుండా పూర్తవ్వాలంటే గురువారం రోజు వీలైనంత వరకు పసుపు రంగు దుస్తుల్ని ధరించాలి. ఇలా చేస్తే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. మీ కుటుంబంలో ఎప్పుడూ ఆనందం ఉండాలన్నా, మీ జీవిత భాగస్వామితో మీరు సంతోషంగా జీవించాలన్నా గురువారం రోజు శరీరానికి పసుపు మర్దన చేసుకొని అనంతరం నీళ్లతో స్నానం ఆచరించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సుకు కొరత ఉండదు. అంతేకాకుండా మీ దాంపత్య జీవితం కూడా ఎప్పుడూ మధురంగా ఉంటుంది. గురువారం నాడు పసుపు తీసుకుని దాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టండి. అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. గురువారం రోజున మీ ఇంటి దగ్గరికి వచ్చే గోమాతలకు అరటి పండును తినిపించండి. అలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు కలుగుతుంది. మీ వ్యాపారంలో విజయం సాధించాలంటే గురువారం రోజున 108 సార్లు ఓం గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అదేవిధంగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఓం మాధవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉండి అది నెరవేరాలంటే ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. విద్యారంగంలో విజయాన్ని పొందాలనుకుంటే ఓం కేశవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఓం పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా గురువారం రోజున ఈ మంత్రాలను జపిస్తూ స్వామివారిని పూజించినట్లయితే మీకు ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. అదేవిధంగా గురువారం రోజున గురుబలం పెరగాలి అనుకుంటే ఒక పసుపుని తీసుకొని, కొంచెం చిటికెడు పసుపుని తీసుకొని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కానీ లేదా గంగాజలం కానీ లేదా లేనట్లయితే మంచినీళ్ళైనా పర్వాలేదు కలిపి తలపైన బొట్టు పెట్టుకున్నట్లయితే మనకు గురుబలం పెరిగి అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. ఆ రోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా తప్పకుండా పూర్తవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.